అమ్మా అవంతిక, కోర్టు సమయం మించక ముందే వెళ్ళాలమ్మా. ఇప్పుడు ఆ పరిచయాలు అవసరమా చెప్పు? అవునండి, కోర్టు టైం అయిపోయిందంటే మళ్ళీ రేపటి వరకు నా తమ్ముడు స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. ముందు వెళ్దాం పదండి. సరే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిజం చెప్పు. అయ్యో అత్త, అయ్యో అయ్యయ్యో 100 కోట్లు. అమ్మో నా ముసలి అత్త, ఎంత పని చేసావో. పట్టుకెళ్ళిపోయింది నా 100 కోట్లు. జాడి పట్టుకెళ్ళిపోయింది. ఓసిన అత్త. అత్త, బాత్రూంకి వెళ్ళావా? అవునే. అవునత్త, వజ్రాల జాడి ఏది? ఈ లోపు దొంగోడెవడైనా వస్తాడేమోనని నాతో పాటే తీసుకెళ్ళా. ఇదిగో. అమ్మో నా వజ్రాలు, నా వజ్రాలు, నా వజ్రాలు. శాంతమ్మ కాపలాగా ఉండగా వీటికేం కాదే. నువ్వు వెళ్ళి పడుకో. ఇవ్వు. నేను కాపలా ఉంటానులే, నువ్వు పడుకో. నాది సగం డ్యూటీ అయిపోయింది. రేపు నువ్వు కాపలా ఉండుగాలే. నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. జాగ్రత్త, తెల్లారు జమున దొంగలు పడుతున్నారంట. ప్రాణం పోయినా ఇవి దొంగల పాలు కానివని. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళు. సరే అత్త. అనవసరంగా అత్తను అనుమానించాను. ఆ. అక్క, నువ్వు మా ఇద్దరిని క్షమించి వదిలేస్తే నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల మా ఊర్లో ఉంటావు అక్క. నా పని అయ్యేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళలేరురా. నాకు బాగా బోర్ కొడుతుంది. ఒక పాట వేసుకొని ఆట ఆడండి. పాటలు పాడి ఆటలాడే మూడ్లో ఉన్నావు అక్క. మేము పాడాల్సిందే, ఆడాల్సిందే. రెండు చెప్పలేసి ఉండు, పని అయిపోద్ది. కానీరా బుల్రాజు అక్క, నాకన్నా బుల్రాజు బాగా డాన్సులు ఎరగదీస్తాడు. లేదక్క, మా గాలిగడి మా ఊరికి ప్రభుదేవా లారెన్స్. ఊరికే ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదక్క, ఈడే బాగా చేస్తాడు. ఈడే బాగా చేస్తాడు. నువ్వే బాగా చేస్తావు. నువ్వే ఆగండి. బుల్రాజ్ గడి డాన్స్ చూసానులే కానీ నువ్వు చేయరా. చేయరా. సౌండ్ సిస్టమ్ లేకపోతే నాకు మూడు రాదక్క. అదెంతసేపు? జై మాయావి. వామ్మో, ఇది ఈయన దగ్గర మాయలు మంత్రాలు కూడా ఉన్నట్టుకున్నాయి బుల్రాజు. चले जाओ, जाओ, चले जाओ, चले जाओ शैतान, चले जाओ, चले जाओ, जाओ। चले जाओ, चले जाओ शैतान, चले जाओ, चले जाओ, शैतान के बच्चे यहाँ से चले जाओ। बोलो। మా ఇంట్లో దుష్టశక్తి ఏదో ఉందని మాకు అనుమానంగా ఉంది. మీ ఇంట్లో దుష్టశక్తి ఏదో ఉంది. గాయత్రి, ఇంట్లో ఏదో ఉంది, జాగ్రత్త. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నెల
రావే రావే రత్తాను నా రొమాన్స్ చూస్తా तू चिंता मत कर, वो शैतान को मैं देख लूंगा. चलो. రండి. చాలా అక్క. ఆట మార్చు ఆట మార్చు. ఒక్కటి సరిపోతులే అక్క. ఇప్పుడు నేనాడతా, నాతో జత కలుపు, సరేనా? నాకు ఈ ఫెసిలిటీ కూడా ఇచ్చావక్క. రా అక్క. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ కొట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలో. దీని పిచ్చి రోజు రోజుకి పరాకాష్ఠకి చేరుతుంది. ఛ! నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. దీని సంగతి చెప్తాను. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలో. ఏయ్, ఆపవే. ఇది ఇల్లు అనుకుంటున్నావా, పబ్బ అనుకుంటున్నావా? ఈ చెత్త ఆటలేంటి పాటలేంటి? భరిస్తున్నాం కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు. ఎందుకు ఆవేశపడుతున్నావు గాయత్రి? నేను ఆడకూడదా? నేను పాడకూడదా? ఆడుకోమంటావా, పాడుకోమంటావా? నీ ఇష్టం. కాపాలిక కాపాలిక అంటుందేంట్రా? కాపాలిక ఎవడు బుల్రాజు? నీహారికను పట్టుకుని కాపాలిక అంటుందేంటి? అవును. నేనొక్కదాన్నే ఆడితే ఏం బాగుంటుంది? మనం ఇద్దరం ఆడదాం. నాతో ఆటకు పాటకు నువ్వు సిద్ధమేనా? సిద్ధమే కాపాలిక.
యా అల్లా, సైతాన్ ఉంది బేటా. ఈ ఇంట్లో సైతాన్ ఉంది బేటా. బేటా, ఆ పూల కుండీని ఇలా పెట్టు. शैतान कौन है तू? बाहर आ जाओ, बाहर आ जाओ, आ जाओ, आ जाओ, आ जाओ. ఇందులోకి రా, నీది ముఖం మేము చూడాలి. इधर आ जाओ. आ जाओ, आ जाओ. ఇందులోనికి రా, రా. వద్దు, నన్ను బయటికి రప్పించొద్దు. వద్దు. ఆ జాओ, ఆ జాओ. ఇది నీ ఇల్లు కాదు. సైతాన్లు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇందులోనికి రా, రా. జై మాయావి, చూపించు నీ శక్తి. ఇందులోనికి రా, రా, రా. నా శక్తుల్ని అడ్డుకోవాలని చూస్తున్నాడా ఫకీరు? నన్నే తరిమి కొట్టాలని చూస్తున్నాడు. నీది ముఖం మేము చూడాలి. వాణ్ణి తరిమి కొట్టు మాయావి, తరిమి కొట్టు. आ जाओ, आ जाओ, आ जाओ, आ जाओ. ఫకీర్ గారు, ఫకీర్ గారు, ఏమైంది? నా శక్తిని మించిన దుష్ట శక్తి ఈ ఇంట్లో ఉంది. ఆ సైతాన్ సామాన్యమైంది కాదు బేటా, రక్తదాహంతో రగులుతోంది.
ఆ సైతాన్ని బయటికి పంపించడం నా వల్ల కాదు. అది ఎవరిని వదిలిపెట్టదు. వచ్చిన పని నెరవేర్చుకునే వెళుతుంది. దాన్ని బయటికి పంపించడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. పారిపోండి, ఇల్లు వదిలి అందరూ పారిపోండి. అది ఉంటే మీకు ప్రమాదం. చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. అది రక్తం తాగుతుంది, రక్తం తాగుతుంది, రక్తం తాగుతుంది, రక్తం తాగుతుంది. ఫకీర్ గారు, ఎప్పుడొచ్చినా తోరమి కొడతా. ఇతను కాపాడుతాడని తీసుకొస్తే ఇలా జరిగిందేంటి? గాయత్రి, 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 గాలి, బుల్రాజు, బుల్రాజు, గాయత్రి, గాయత్రి, గాలి, గాలి, బుల్రాజు, బుల్రాజు, ఏమైంది గాయత్రి? ఎందుకు ముగ్గురు పడిపోయారు? ఆ నిహారిక దయ్యం మా ముగ్గురితో ఒక ఆట ఆడుకుంది బెదరు. అవును బెదరు, కాపాలికి ఎవరు? కాపాలిక ఏంటి? కాపాలిక అంటే? ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గాయత్రి మాత్రం మత్తులోకి వెళ్ళిపోయింది. నిహారికతో నీ ఇష్టం కాపాలిక ఉంది. నిహారికని గాయత్రి కాపాలికని ఎందుకు పిలిచిందో అర్థం కాలేదు. అవును బెదరు, నేను విన్నాను. నేను కాపాలిక అనడం ఏంటి? మీరు ఇంతగా అడిగారు కాబట్టి చిన్న హెల్ప్ అడుగుతాను, చేస్తారా? అడగమనేగా ఇందాక నుంచి చెప్తున్నా. ఏం కావాలో చెప్పండి. ఒక అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. అంతేనా? డీటెయిల్స్ చెప్పండి, డేటా మొత్తం తీసుకొస్తాను. డైరెక్ట్ గా అమ్మాయినే చూపిస్తాను.